హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఛానల్. ఈ వీడియోలో మేము ఇక్కడ కర్ణాటకలో సంక్రాంతి అనేది ఎలాగా చేసాము, ఏమేమి రెడీ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. ఆంధ్ర సైడ్ అంటే చాలా గ్రాండ్గా భోగి, సంక్రాంతి అండ్ కడుము అన్నీ ఆచరణం చేసుకుంటాం కదా. ఇక్కడ మాకు అలాగ లేదండి. సంక్రాంతి రోజు మాత్రం ఇలా మేము అన్నీ రెడీ చేసుకుని ఆడపిల్లలు వచ్చేసి అందరి ఇంటికి వెళ్ళి కొత్త బట్టలు వేసుకుని ఇవన్నీ పంచడానికి వెళ్తాం. అవన్నీ ఈ వీడియోలో నిదానంగా వెళ్తూ మనం చూస్తాము. ఇప్పుడు ఫస్ట్ ఎలా చేసేదని చూపిస్తాను. ఇక్కడ మాకు సంక్రాంతి ఒక వారం రోజులు ఉన్నది అనగానే బెల్లం, ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నువ్వులు, పుట్నాల పప్పు, వేరుశనగలు అన్నీ కూడా ఎండేసుకుంటామండి. కాకపోతే బెల్లము, కొబ్బరి అనేది ఒక 2-3 రోజులు ఎక్కువ ఎండేయాలి. ఎండేసిన తర్వాత నేను చూడండి ఎలాగ అన్నీ రెడీ చేసుకున్నాను. ఈ వీడియోలో నేను ఎలాగా వేపేది అవి చూపించలేదు, నాకు టైం లేదు కాబట్టి వీడియో లాస్ట్లో పోయిన సంవత్సరం 2023లో వేపడము అవన్నీ చేశాను. అదే కొంచెం వీడియో క్లిప్ ఈ వీడియో లాస్ట్లో పెట్టాను, చూడండి. ఇప్పుడు మనం అన్నీ వేపిన తర్వాత, దోరగా వేపిన తర్వాత ఇలాగా ఒక బాక్స్లో అన్నీ మన క్వాంటిటీ ప్రకారం వేసుకోవాలండి. ఎంతెంత తీసుకున్నాం అనేది ప్రతి ఒక్కటి కూడా మిక్స్ చేసుకోవాలి. నేను క్వాంటిటీ లాస్ట్లో వచ్చి చెప్తాను. ఇప్పుడు ఇలాంటి పెద్ద పాత్ర తీసుకొని మనం చూపించాను కదా ఏ ఐటమ్స్ అన్నీ, అవన్నీ ఒక పాత్రలో వేసుకొని కలుపుకోవాలి. మనకు అన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలండి. నువ్వులు, పుట్నాల పప్పు, శనగ పలుకులు, తర్వాత వచ్చేసి ఎండు కొబ్బరి, బెల్లం అన్నీ కూడా ఒకేసారి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే రేపు సంక్రాంతి అంటే ఈరోజు లేదంటే సంక్రాంతి రోజు ఇవన్నీ మిక్స్ చేసుకుంటాము. ఎందుకంటే ఎండాలి కదండి, 3 నుండి 4 రోజులు 5 రోజులు ఇలాగ ఎండాలి. ఎండ ఉండదు మనకి, కొంచెం మబ్బుగా ఉంటుంది ఎండ. కాబట్టి మంచి ఎండలోన ఒక 4 రోజులు ఎండితే చాలు. ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత దీనికి కర్ణాటకలో పెప్పర్మెంటు అంటారు, తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. అంటే లోపు సోంపు ఉంటుందండి, మీద మాత్రం ఇలా కోటింగ్ ఉంటుంది. అవి వేస్తే మనకి ఏంటంటే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. తర్వాత మనకు చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. అవి వేసిన తర్వాత అన్నీ కూడా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మిక్స్ అవ్వాలి కాబట్టి అన్నీ కలిపి తింటేనే దాని టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. కొబ్బరికాయ ముక్కలు, తర్వాత ఎండు కొబ్బరి, బెల్లము, శనగ పలుకులు ప్రతి ఒక్కటి కూడా మనకి కరెక్ట్గా కలిస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను అలా మిక్స్ చేస్తే బాగా కలవదనుకుని ఒకసారి క్యాప్ వేసి ఎలాగో ఒకసారి మిక్స్ చేస్తే అన్నీ బాగా కలిసిపోతాయండి, బయటికి కూడా పడదు. ఇప్పుడు చూడండి చాలా బాగా మిక్స్ అయిపోయింది, ప్రతి ఒక్కటి కూడా మిక్స్ అయిపోయింది కదా. మనకి బెల్లం తక్కువ అయిపోయినా కూడా తిన్నప్పుడు చాలా స్వీట్ తక్కువ ఉంటుంది, బాగోదండి. ప్రతి ఒక్కటి క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి. నేను క్వాంటిటీ వచ్చి చెప్తాను లాస్ట్లో. ఇప్పుడు ఇలాగా కవర్ని తెచ్చుకోవాలండి. తెచ్చుకొని మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి 100 గ్రాములు తెచ్చేస్తే మనకి ఎన్నో ఉంటాయి, 3-4 సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి. ఇలా తెచ్చి స్టోర్ చేసుకుంటే ఇప్పుడు ఆ ప్యాకెట్లో మనకి కావాల్సినంత వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కర్ణాటక స్టైల్ ఏంటంటే మనకి ఇది ఏంటంటారండి, పంచదార కరెక్ట్ పెడితే పేనీలు అంటాం కదా, అలాంటివి చిలకలు, అచ్చులు ఉంటాయి కదా, చిన్న చిన్న చిలకలు, అచ్చులు అవి చేసుకుని ఈ కవర్లోనే పెడతారు. తర్వాత ఈ గింజలన్నీ కూడా పెడతారు, ఇస్తారు. కాకపోతే ఇప్పుడు పిల్లలు ఎవరు తినరు కదండి, అందుకే మేము కూడా చేయలే. నేను ఎలాగొట్టి ప్లెయిన్ ప్యాకింగ్ చేస్తాను. మనకి ఎన్ని కావాలో కొన్ని టైంలో అయితే 30, 40, 50. మా పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మమ్మీ స్కూల్కి తీసుకెళ్తాను, మిస్లకి ఇవ్వాలి, మా ఫ్రెండ్లకి ఇవ్వాలనుకుని ఒక 50-60 లాగా ప్యాకింగ్ చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం ఒక 25 ఇలా ప్యాకింగ్ చేశాను. పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయినారు, మరి పంచడానికి వెళ్ళట్లేదు. అప్పుడైతే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి పంచడానికి వెళ్ళేవారు, ఇప్పుడు వెళ్ళట్లేదు. వచ్చిన పిల్లలకి మాత్రం ఈ ప్యాకింగ్లు ఇచ్చేస్తాం అంతేని. ఇప్పుడు అన్నీ కూడా ఇలాగా ప్యాకింగ్ చేసుకోవాలండి. ప్యాకింగ్ చేసిన తర్వాత కొంచెమే, అప్పుడైతే ఒక 50 నుండి 60 చేసేదాన్ని. ఇప్పుడు కొంచెమే, ఎందుకంటే ఆడపిల్లలు కూడా బయట చదవడానికి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ తక్కువ ఉన్నారు, పంచడానికి వెళ్ళడం లేదు కాబట్టి తక్కువ, ఒక 20 నుండి 25 అంతే చేశాను నేను.
కర్ణాటకలో ఏంటంటే సంక్రాంతి రోజు వచ్చేసి అవరేకాయలు దొరుకుతుందండి, చిక్కుడుకాయ గింజలు, అవి శనగలు, తర్వాత కందమలం ఉప్పు వేసుకుని ఉడకబెడతారు. ప్రతి ఒక్క ఇంట్లో అది శాస్త్రం ఉంటుంది, ఉడకబెట్టి తింటారు ఆ రోజు. ఇక్కడ పంచడానికి వెళ్ళడం అంటే ఆకు, చెక్క, అరటిపళ్ళు, ఆ ప్యాకెట్ ఒకటి, తర్వాత చెరుకు అండి ఒక ప్లేట్లో పెట్టి ప్రతి ఆడపిల్లలు కూడా పంచడానికి వెళ్తారు. కొత్త బట్టలు వేసుకొని పంచడానికి వెళ్తారు. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, నేను ఈసారి కట్ చేసింది, వేపింది ఏది వీడియో తీయలేదు, అందుకే లాస్ట్ ఇయర్ది వీడియో క్లిప్ కొంచెం లాస్ట్లో పెట్టానండి. 2023 ఇది. ఇప్పుడు చూడండి, మనం శనగలు, వేరుశనగ పలుకులు ఎంత తీసుకున్నామో అవన్నీ వేపుకోవాలి. వేపిన తర్వాత అది ఆరాలంటే ఒక న్యూస్ పేపర్ మీద ఇలాగ వేసుకున్నాం అనుకోండి, చల్లగా అయిన తర్వాత దాని తొక్క అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఆ చల్లగా అయిన తర్వాత మనం చేయితోటి ఇలాగా రబ్ చేయాలండి. అన్నీ రబ్ చేసినామంటే తొక్కలన్నీ సపరేట్ అయిపోద్ది. తర్వాత మనం చెరుక్కోవాలి. ఇప్పుడు మిక్స్ ఏమేమి కలిపామని చూసారు కదా, అవన్నీ ఇలా మిక్స్ చేసింది పోయిన సంవత్సరం ఉందండి ఇది. నేను శిరీష కలిపి ఇలాగ ప్యాకెట్లు రెడీ చేసాము. ఆ వీడియో క్లిప్ కొంచెం పెట్టాము, ఎందుకంటే కొంతమంది చూడకపోయిన వాళ్ళు లాస్ట్ వీడియో కూడా కొంచెం చూడండి అనేసి. ఇక్కడ దీనికి బెల్లం వచ్చేసి ఎల్లో కలర్ బెల్లం ఉండాలండి. బ్రౌన్ కలర్ బెల్లం ఉంటే అది ఎండలో పెడితే మెల్ట్ అయిపోద్ది, చూడడానికి లుక్ ఉండదు. ఈ బెల్లంకి వచ్చి ఇక్కడ అచ్చు బెల్ల అంటారు. ఈ అచ్చు బెల్ల అంటే ఒక అచ్చులాగా ఉంటుంది కాబట్టి ఇందులోన బ్రౌన్ కలర్ దొరుకుతుంది. కాకపోతే మనకి ఎల్లో కలర్ బెల్లం అయితే లుకింగ్ బ్యూటిఫుల్, అంటే బాగుంటుంది, అందంగా ఉంటుంది. బ్యూటిఫుల్ కాదు, అందంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇవి ఒకేసారి అన్ని చిన్న ముక్కలు చేసినామంటే పౌడర్ ఎక్కువ వచ్చేస్తుంది, మనకి వేస్ట్ అయిపోద్ది. కాబట్టి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు చేసుకుని ఒక రోజంతా ఎండలో ఎండబెట్టి నెక్స్ట్ రోజు కొంచెం చిన్న చిన్న ముక్కలు కావాలి మనకి. చిన్నలు అంటే ఈ బూందీ ఉంటుంది కదండి, ఆ బూందీ అంత ముక్కలుగా మనకి కావాలి. అంత గుండ ముక్కలు స్టార్టింగ్లో చేసామంటే అవి పౌడర్ ఎక్కువ వస్తుంది కాబట్టి పెద్ద ముక్కలు చేసి ఎండేసాము. డ్రై కొబ్బరి అంటే ఎండు కొబ్బరి కూడా సేమ్ ముక్కలు కట్ చేయాలండి, బూందీలాగా కట్ చేయాలి. పేషెన్స్ లెవెల్ ఎక్కువ ఉండాలండి. ఇవి కట్ చేసినప్పటికీ మనం కట్ చేసేదే 2 రోజులు పట్టేస్తుంది. అది కట్ చేసి అది ఎండేయడం ఒక 3-4 రోజులు, ఒక వారం ఫుల్ మాకు కర్ణాటకలో ఇదే పని. కట్ చేసేది, ఎండేసేది, తర్వాత వేపుకుండేది, ప్యాకింగ్ చేసేది. ఇక్కడ వచ్చి నేను వేపుకుంటున్నాను చూడండి. ఇది వచ్చేసి పుట్నాల పప్పు. పుట్నాల పప్పు కూడా వేపుతారా అంటే మనకి పుట్నాల పప్పు వచ్చి కొంచెం వేపేస్తే, దోరగా వేపేస్తే అది మెత్తగా ఉండదు, గింజలు తిన్నప్పుడు గట్టిగా ఉంటుంది. పుట్నాల పప్పు కొంచెం వేపుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చి నువ్వులండి. నువ్వులు కూడా మనం ఎక్కువ మాడగొట్టుకుంటా తెల్లగా ఉండాలి, ఎందుకంటే మనం ప్యాకెట్ చేస్తామా, ఎక్కువ మాడిపోయిందంటే కలర్ఫుల్గా ఉండదు. కాబట్టి నువ్వులు కూడా చిటపట చిటపట అన్నదంటే వేగం ఒక పాత్రలో తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, నువ్వులు కూడా నేను ఇక్కడ ఒక 1/2 kg లాగా తీసుకున్నాను. మీకు క్వాంటిటీ చెప్తాను అన్నాను కదా, నేను ఇక్కడ వచ్చేసి బెల్లం 1 kg, వెండు కొబ్బరి 1 kg, మన వేరుశనగ పలుకులు 1 kg, పుట్నాల పప్పు 1/2 kg, నువ్వులు వచ్చి 1/2 kg తీసుకున్నానండి. మీరు నువ్వులు వేపినప్పుడు జాగ్రత్తగా వేపుకోండి, మాడిపోద్ది. ఇవన్నీ తింటే ఏంటి లాభాలు అని అంటారా? నువ్వులు తింటే మనకి కాల్షియం దొరుకుతుంది, బెల్లంతో కాల్షియం, ఐరన్ దొరుకుతుంది. పీనట్స్ అంటే వేరుశనగలతో ప్రోటీను, క్యాలరీస్ మనకి దొరుకుతుంది. పుట్నాల పప్పు ఐరన్ కంటెంట్, తర్వాత ప్రోటీన్ కూడా మనకు దొరుకుతుంది. వెండి కొబ్బరి రోగ నిరోధక శక్తి ఇస్తుందండి. ఇవన్నీ మనము ఈ చలికాలం తింటే మన హెల్త్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా, దానికోసమని కర్ణాటకలో చేస్తారు. తర్వాత స్కిన్ రోగాలని కూడా మనకి రాకుండా చేస్తుందండి. మీరు కూడా ఇలాగ చేసుకొని తినండి. ఇలాగన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనము 2 నెలలు, 1 నెల, 2 నెలలు ఇలాగ స్టోర్ చేసుకోవచ్చు. బయటనే, ఫ్రిడ్జ్లోనే ఏమొద్దు, బయటే ఉంచవచ్చు. మనం హాస్టల్లో పిల్లలు ఉంటే పిల్లలకు కూడా పంపించవచ్చు, మన చుట్టాలు దగ్గర ఉంటే చుట్టాలు కూడా ఇవ్వచ్చు. ఇలాగ చేసుకొని మీరు కూడా వచ్చే సంవత్సరం ఇలాగ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.